నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. భారత సరిహద్దును ఆనుకొని ఉన్న ప్రాంతాలలో పాకిస్తాన్, చైనా తయారీ అత్యాధునిక SH-15 స్వీయ చోదక హోవిట్జర్ ఫిరంగులను మోహరించినట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలకంగా స్పందిస్తోంది. దేశ జాతీయ ప్రయోజనాల పరిరక్షణ, భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అదే సమయంలో సరిహద్దు ఉగ్రవాదం పూర్తిగా నిర్మూలించాల్సిందేనంటూ మరోసారి పునరుద్ఘాటించింది. విదేశాంగ శాఖ వారాంతపు మీడియా సమావేశంలో ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ దేశ రక్షణ విషయంలో భారత్ ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటుందని అన్నారు. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో చైనా తయారీ SH-15 ఫిరంగుల మోహరింపుపై ప్రశ్నించగా ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ ఎలా తగిన సమాధానం ఇచ్చిందో ప్రపంచం చూసింది. సరిహద్దు ఉగ్రవాదం పూర్తిగా ఆగిపోవాలి, దేశ జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు ఆత్మరక్షణ కోసం అవసరమైన ఏ చర్యలైనా తీసుకుంటాం, ఈ విషయంలో మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం అంటూ వ్యాఖ్యానించారు. ఇక మీడియా కథనాల ప్రకారం పాకిస్తాన్ తన ఫిరంగి దళాల ఆధునికీకరణలో భాగంగా భారత్కు ఎదురుగా ఉన్న ప్రాంతాలలో దాదాపు 200కు పైగా చైనా తయారీ SH-15, 155mm, 52 క్యాలిబర్ చక్రాలపై ప్రయాణించే స్వీయ చోదక హోవిట్జర్లను మోహరించినట్లుగా సమాచారం. ఇదే నేపథ్యంలో భారత ప్రభుత్వం తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మీడియా సమావేశంలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఇటీవల నిర్వహించిన స్థానిక ఎన్నికలపై కూడా భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ఎన్నికలు పూర్తిస్థాయి బూటకపు ప్రక్రియ అంటూ రణధీర్ జైస్వాల్ విమర్శించారు. ఇక POKలో వాస్తవ పరిస్థితి ప్రజల నిరసనలు, భద్రతా దళాల అణచివేత, విచక్షణరహిత హత్యలు, ఇలాంటి డొల్ల ఎన్నికలు అక్కడి వాస్తవాలను దాచలేవు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. జూన్ నెల నుంచి POKలో పాకిస్తాన్ చేపట్టిన అణచివేత చర్యలలో కనీసం 90 మంది పౌరులు మరణించినట్లుగా భారత్ పేర్కొంటోంది. ప్రజల అసంతృప్తిని అణచివేయడానికి తూటాలు, విద్యుత్ నిలిపివేతలు, బెదిరింపులు వంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తోయిబా కమాండర్ల మరణాలకు భారత ఏజెన్సీలే కారణమంటూ ప్రచారంలో ఉన్న వీడియోపై స్పందించేందుకు రణధీర్ జైస్వాల్ నిరాకరించారు. అయితే సరిహద్దు ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు అన్ని దేశాలు కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ మరోసారి పిలుపునిచ్చింది. పాకిస్తాన్ తన భూభాగంలో కొనసాగుతున్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించాలని భారత్ డిమాండ్ చేసింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పాకిస్తాన్ తన భూభాగంలో ఉన్న ఉగ్రవాద మౌలిక వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయాలి అంటూ ఆయన పేర్కొన్నారు. SH-15 ఫిరంగుల ప్రత్యేకత. నివేదికల ప్రకారం పాకిస్తాన్ 2019లో చైనా ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ నోరిన్కో నుంచి 236 SH-15 స్వీయ చోదక హోవిట్జర్ వ్యవస్థలను కొనుగోలు చేసింది. వీటి సరఫరా 2022లో ప్రారంభమై 2023లో మరో విడత చేరినట్లుగా సమాచారం. ఈ వ్యవస్థలను భవిష్యత్తులో దేశీయంగా తయారు చేసేందుకు సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ఒప్పందం కూడా కుదిరినట్లుగా తెలుస్తోంది. చైనాలో PCL-181 పేరుతో పిలిచే ఈ ఫిరంగులను పాకిస్తాన్లోని గుజ్రాన్వాలా, సియల్కోట, జలాల్పూర్, జట్టాన్ ప్రాంతాలతో పాటు వ్యూహాత్మకంగా కీలకంగా ఉన్న షకర్గఢ్ సెక్టర్ సమీపంలో భారత్కు ఎదురుగా మోహరించినట్లుగా రక్షణ వర్గాలు చెబుతున్నమాట. 155 మిల్లీమీటర్ల SH-15 వ్యవస్థ రాకెట్ సహాయంతో ప్రయోగించే ప్రక్షేపకాల ద్వారా 50 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని సమాచారం. వివిధ రకాల మందుగుండు సామగ్రిని ప్రయోగించగలిగిన ఈ ఫిరంగులు పాకిస్తాన్ దీర్ఘశ్రేణి ఫిరంగి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని రక్షణ శాఖ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ మోహరింపు వార్తలు వెలుగులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. సరిహద్దు ఉగ్రవాదం, ప్రాంతీయ భద్రతా అంశాలపై న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్తాన్, చైనా తయారీ SH-15 ఫిరంగుల మోహరింపు మరొకసారి భద్రతా పరిస్థితులపై చర్చకు దారితీస్తోంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.